ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే. సో అంటే ఈరోజు ఇది సీరియస్ ఇష్యూ అని అనుకోవచ్చు. ఎందుకు అంటే మనం రీసెంట్గా నేను ఒక న్యూస్ చదివాను, అదే మీరు కూడా వినుంటారు. ఒక కాలేజ్ స్టూడెంట్ లెక్చరర్ వేధింపులు భరించలేక షీ అటెంప్టెడ్ లైక్ బిల్డింగ్ పై నుంచి దూకేసి షీ హర్ట్ హర్ సెల్ఫ్. ఇట్ మే బి లీడ్ టు అంటే అది సూసైడ్, ఐ మీన్ లైక్ చనిపోయేది, లేదంటే షీ మైట్ బి ప్యారలైజ్డ్, ఏదైనా జరగచ్చు యాక్చువల్లీ. సో దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. అది కూడా మనకి ఫస్ట్ టైం ఏం వినట్లేదు లెక్చరర్స్ వేధింపులకి సూసైడ్ చేసుకోవడమో లేదంటే ఎనీథింగ్ ఇలాంటివంటే. ఈ కేసే కాకుండా ఇంకా మనం ఇన్స్టిట్యూట్స్లో చాలా వింటుంటాం. ఎడ్యుకేషన్ ప్లేస్ అనేది పేరెంట్స్ ఎప్పుడైతే అంటే దిల్ గ్రో, దిల్ గ్యాదర్ నాలెడ్జ్ అండ్ ఒక బెటర్ పర్సన్గా వస్తారు అనే నమ్మకంతో ఎప్పుడైతే మనం పంపిస్తున్నామో, అదే ఇన్స్టిట్యూట్స్లో రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇలాంటి లెక్చరర్స్ హెరాస్మెంట్స్ కానీ, లేదు అంటే నెక్స్ట్ మనకు వింటూ ఉంటాం లైక్ వీడియో క్యామ్స్ వాళ్ళు ఇంప్లాంట్ చేసి దే ఆర్ ఎక్స్పోజింగ్ గర్ల్స్ టు ది లైక్ ఇలాంటివి ఇన్సిడెంట్స్ చేసినప్పుడు వాళ్ళ మెంటల్ అండ్ లైక్ అన్నిటి మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. చిన్న చిన్న స్కూల్స్ లో కూడా కిడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, రకరకాల అక్కడ స్టాఫ్ నుంచి కూడా. సో సేఫ్ ప్లేస్ అనుకుని మనం ఎప్పుడైతే నమ్మి వెళ్తున్నామో అలాంటి ప్లేసెస్ లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వేర్ దిస్ ఇస్ లీడింగ్ టు యాక్చువల్లీ. సో మనం యాజ్ యూ సెడ్ జనరల్ గా చూస్తుంటాం ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడానికి ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ అసలు రూట్ కాజ్ ఏంటి అనేది. మనము అది ఒక ప్లేస్ విచ్ ఇస్ సేఫ్ అనేసి మనం పంపిస్తున్నాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ సేఫ్ ఎనఫ్ అనేసి మనం పంపిస్తూ ఉన్నాము. అయితే పంపించినప్పుడు ది ఎజెండా హియర్ ఇస్ జనరల్ గా వీఆర్ గోయింగ్ టు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ గెయినింగ్ అనేది ప్రైమరీ ఎజెండా ఇక్కడ. కానీ ఈ ప్రైమరీ ఎజెండా పక్కన పెట్టేసి మార్కులు రావాలి, 100కి 100 రావాలి, సో ఈ ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట పిల్లలకి, ఫ్రమ్ పేరెంట్స్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు. ఇక్కడ ఇలాంటి టైంలో పేరెంట్స్ ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తారంటే, అథారిటీ వాళ్ళు టీచర్స్కి ఇచ్చేస్తుంటారు అనమాట. ఏంటంటే మీరు రుద్దండి మా వాడిని, మీరు కొట్టండి, తిట్టండి, మీరేమన్నా చేయండి, నేను మీకు రైట్స్ ఇస్తున్నా, మీరు ఏమన్నా చేయండి, వీడికి మార్కులు రావాలి లేకపోతే ఈ అమ్మాయికి మార్కులు రావాలి అని ఇది ఏదైతే చేస్తారు చూడండి, ఇలా చెప్తారు చూడండి, అది చాలా నెగిటివ్ యాక్చువల్గా. సో ఇలా ఏమవుతుందంటే, ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టీచర్ మీద ప్రెషర్ పడిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఎట్లానే వీడికి మార్కులు రావాలి, ఎందుకంటే నాకు ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ కాబట్టి. రెండోది దే మే టేక్ ఇట్ యాజ్ లిబర్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిబర్టీని ఏదైతే మీరు కొట్టచ్చు, తిట్టచ్చు అన్నారు చూడండి, వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా కూడా తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ తీసుకొని ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఇవి చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ ఇన్ ద నేమ్ ఆఫ్ పనిష్మెంట్ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. సో ఇలా ఏంటంటే ఇలాంటి అథారిటీ ఇవ్వడం ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది టీచర్స్ కి. లైక్ ఏంటంటే ఇప్పుడు మీ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు, అయితే మీ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎందుకు పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఎందుకు తక్కువ ఉంది. సో ఇలాంటి క్వశ్చనింగ్ అనేది మేనేజ్మెంట్ నుంచి కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ అవే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ఇంకా కొంచెం రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు, సో దాట్ వాళ్ళు షైన్ అయ్యి పాస్ పర్సంటేజ్ పెరిగితే వీళ్ళకి దానికి తగ్గ ఇన్సెంటివ్ వస్తుంది అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్ ది సేమ్ టైమ్ ర్యాంకులు వచ్చినాయంటే డిస్ప్లే చేసుకుంటారు కదా, 1 1 1 2 2. సో ఆ డిస్ప్లేయింగ్ కోసం కూడా ఏంటంటే ఇలాంటివి చేసుకుంటారు. సో పిల్లలకి ప్రెషర్, సో అల్టిమేట్లీ ప్రెషర్ ఎట్టిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది పేరెంట్స్ నుంచి రావచ్చు, మేనేజ్మెంట్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. బట్ ఫైనల్ పాయింట్ ఎక్కడ అంటే దట్ ఈస్ స్టూడెంట్. సో స్టూడెంట్ మీద ఆ ఒత్తిడి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అది తట్టుకోలేక ఈ సూసైడ్స్ అనేది ఇవన్నీ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ పెడతా ఉన్నారు, లైక్ యూనో మోస్ట్లీ విమెన్స్ కాలేజ్ లో వీటిలో చూస్తూ ఉంటాం మనము సీసీ కెమెరాస్ పెట్టడం ఇవన్నీ. సో ఈ సీసీ కెమెరాస్ పెట్టడం వల్ల ఎన్నో వీడియోస్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి, తెలియక బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ది డోంట్ ఈవెన్ నో మేబీ, రైట్? సో ఇలా అవుతూ ఉన్నాయి అనేసి బయటపడ్డ ఇన్స్టెన్సెస్ 2-3 ఉన్నాయి, పడని ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి ఇంకా. సో ఇలాంటివి కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో రెగ్యులర్ థరో చెక్స్ అనేది అవుతూ ఉన్నాయా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఈవెన్ అవేర్నెస్ విత్ ఇన్ ది స్టూడెంట్స్ కూడా పెంచుతూ ఉండాలి. ఏంటంటే దే షుడ్ నాట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఒక పబ్లిక్ ప్లేస్. సో మీరు పబ్లిక్ ప్లేస్ లో వాష్రూమ్స్ అవి యూజ్ చేసేటప్పుడు ఎలాంటి చెక్స్ చేసుకోవాలి. ఇది కాలేజ్ లోనే కాదండి, ఎక్కడైనా అవ్వచ్చు, మీరు మాల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వచ్చు. బికాజ్ ఇప్పుడు కాలేజ్ లో అంటే ఎవరు చేశారని పట్టుకోవడం ఈజీ. ఇప్పుడు మాల్లో వెళ్ళారనుకోండి,
ఒక 3-4 అవర్స్ ఎవరన్నా సీసీ కెమెరా పెట్టి వదిలేసి, అంటే సీక్రెట్ కెమెరా పెట్టి వదిలేసి తర్వాత మళ్ళీ 3-4 అవర్స్ తర్వాత తీసేసారు అనుకోండి, ఎవరు తెలియని కూడా తెలియదు అది. సో అలాంటి కేసెస్ లో, అంటే పబ్లిక్ ప్లేస్ లో మీరు వాష్రూమ్స్ కానీ ఇలా ప్రైవేట్ రూమ్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే కనుక ఎలాంటి థరో చెక్స్ చేసుకోవాలి అనే అవేర్నెస్ కూడా లేదు ఇక్కడ మనకి చెప్పాలంటే. సో అలాంటి అవేర్నెస్ కూడా రావాలి వాళ్ళకి. సో ఎందుకంటే ఇది విదిన్ చేసుకోవాలి. మనం ఎవరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, వాళ్ళు చూస్తారులే, వాళ్ళు సేఫ్టీ చెక్స్ చేస్తారులే అంటే అది జరగని పని అది. సో వితిన్ అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సిన పని ఇది. సో దట్ ఈస్ ది సెకండ్ థింగ్ అండి. అండ్ కిడ్స్ కి చూస్తే కనుక ఐ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ కిడ్స్ ని హెరాస్ చేస్తూ ఉంటారు. అది టీచర్స్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ సో, అంటే ఇది పబ్లిక్ తెలియకపోవచ్చు చాలా మందికి, కానీ మీరు పెట్టే ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటాయి చూడండి, ఏదైతే మన బస్సులు అవ్వచ్చు, స్కూల్ బస్సులు అవ్వచ్చు, లేదా ప్రైవేట్ వ్యాన్స్, ప్రైవేట్ ఆటోస్ పెట్టిస్తా ఉంటారు. స్పెషలీ ఇట్లా ప్రైవేట్ వ్యాన్స్ అండ్ ఆటోస్ పెట్టించినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్సే ఉంటారు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మిస్బిహేవింగ్. వాళ్ళు అంటే పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ చాలాసార్లు విన్నాం కూడా, లైక్ బస్ డ్రైవర్స్ అండ్ అటెండర్స్, పియోన్స్ ఇలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని కిడ్స్ ని లైక్ మొలెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ మనం కరెక్ట్. సో ఇలాంటి ఎందుకంటే ఇలా మొలెస్ట్ ఏంటంటే ఇట్స్ ఈజీ యాక్సెస్ ఫర్ దెమ్. వాళ్ళ ఇల్లు ఏంటో తెలుసు, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఉంటారో తెలుసు, ఎప్పుడు ఉండరో తెలుసు. అండ్ డైలీ వచ్చేపోయేటప్పుడు ఏంటంటే ర్యాపో బిల్డప్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు చిన్నపిల్లలతోటి. సో చిన్నపిల్లలతో ర్యాపో బిల్డప్ చేసుకొని వాళ్ళని ఇన్అప్రాపరేట్ గా టచ్ చేసినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి. సో అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఐ అర్జ్ దట్ పేరెంట్స్ షుడ్ బీ కాన్షియస్ ఇనఫ్. అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళతోటే ఇవ్వండి, కుదిరితే మీరే డ్రాప్ చేయండి. అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అని అంటే మీకు ఇంకా వర్స్ట్ కేస్ మీకు ఆప్షన్ లేదు అని అంటే లుక్అవుట్ ఫర్ అదర్ ఆప్షన్స్. మీకు ఆప్షన్ ఉంది అని అంటే మాత్రం ఐ సజెస్ట్ దెమ్, మీరే డ్రాప్ చేయండి, మీరే పిక్ చేసుకోండి. మీ మధ్య బాండ్ కూడా పెరుగుతుంది, బికాస్ ఆ ట్రావెల్ టైం కూడా యూ కెన్ యూటిలైజ్ టు ఎన్హాన్స్ ది బాండ్ విత్ యువర్ కిడ్స్. అట్ ది సేమ్ టైం వాళ్ళ సేఫ్టీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసినట్టు అవుతుంది అన్నమాట ఇది. సో దట్ ఈస్ వాట్ వి జనరలీ గెట్ టు సీ అండి. సో పేరెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ అండి. సో ఈ వీటన్నిటి పట్ల అదర్ దెన్ పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సమ్ యాక్షన్స్ తీసుకోవాలి కదా, వాళ్ళు ఎలా తీసుకుంటే బెటర్ అంటారు అసలు యాక్చువల్లీ అన్నిట్లో కూడా? ఎస్, ఎడ్యుకేషన్ మీరు కరెక్ట్ చెప్పారండి. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ ఫర్ ది సేఫ్టీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం ఏంటంటే వాళ్ళ స్కూల్ బస్సులే ఉంటాయి, మార్నింగ్ పికప్ చేసుకుంటారు, ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు. ఈ మధ్యలో అంతా వీళ్ళు ఖాళీగా ఉంటారు. సో అసలు ఏం చేస్తున్నారు ఈ ఖాళీ టైంలో అనేది అంటే సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో పాసిబుల్ దట్ వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇట్లా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి మళ్ళీ పిల్లల్ని డ్రాప్ చేసే టైంలో యాక్సిడెంట్స్ అవ్వటము, లేదా మిస్బిహేవ్ చేయడం ఎవరితోటన్నా. కొందరికి ఎర్లీ మార్నింగ్ తాగే అలవాటు కూడా ఉంటుంది. సో అసలు ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి డ్రాప్ చేసిన తర్వాత ఎన్ని స్కూల్స్ అండి దే ఆర్ యాక్చువల్లీ చెకింగ్. ఇప్పుడు మనకి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు లేదా చెక్ చేయడానికి మెషిన్స్ ఉన్నాయి, బట్ ఎన్ని స్కూల్స్ యాక్చువల్ గా చెక్ చేస్తున్నాయి? సో చేయట్లేదు. దిస్ కెన్ బి అ సేఫ్టీ మెషర్. లైక్ మీరు ఆల్కహాల్ చెక్ ఆన్ అ డైలీ బేసిస్, డైలీ మార్నింగ్ స్కూల్ కి వచ్చినాక, లేదంటే స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడే, ఎందుకంటే అన్ని బస్సు స్కూల్లోనే ఆగుతాయి కాబట్టి స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడే మీరు ఒకసారి చెక్ చేయటము, మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేయటము, అది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయలేదు అని తెలిసిన తర్వాతనే ఆ బస్ ని పంపించడము, ఇలాంటివి. అట్ ది సేమ్ టైం ఒక డ్రైవర్ ని హైర్ చేస్తున్నారు అని అంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ ది డ్రైవర్, లైక్ యూనో వాళ్ళ టోటల్ అడ్రస్ ఒకటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం అనేది కూడా ఈ మధ్యన ఇట్ ఇస్ పాసిబుల్. సో ఏదైనా పోలీస్ కేసులు ఉన్నాయా, ఉంటే ఏ రీజన్ వల్ల ఉంది, ఇలాంటి చెక్స్ చేసుకొని డ్రైవర్స్ ని హైర్ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఇలాంటివి తగ్గించుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా మనం మాట్లాడామంటే లెక్చరర్స్ హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ద స్టూడెంట్స్ అనేది. సో ఏం మెజర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనకంటే ఈ సివియారిటీ అనేది తగ్గించుకోవచ్చు ఈ ఇన్సిడెంట్స్ కి మనం? సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ సివియారిటీని తగ్గించాలి అని అంటే స్టూడెంట్స్ కి నాలెడ్జ్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ సి ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, ఇక్కడ నుంచి అనేది ప్రెషర్ అనేది స్టూడెంట్ కి వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఇట్, రైట్? ఇందాక నేను సీసీ కెమెరా దగ్గర స్టూడెంట్ షుడ్ నో హౌ టు చెక్ అని చెప్పాను. అట్ ది సేమ్ టైం ప్రెషర్ వచ్చినప్పుడు స్టూడెంట్ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. దే షుడ్ నో వాట్ ది పర్పస్ ఇస్. సో పర్పస్ నాలెడ్జ్ గెయినింగ్ అని తెలిసినప్పుడు సో ఫోకస్ మోర్ ఆన్ దాట్, రైట్? సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ కి అప్రోప్రియేట్ టైమ్లీ కౌన్సిలింగ్స్ ఆన్ అ డైలీ బేసిస్ లేకపోతే రెగ్యులర్ బేసిస్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్స్ అవి ఇచ్చి, వాళ్ళకి ఎలా ఉండాలంటే దేర్ షుడ్ బి అ పర్సన్
హూ ఇస్ అప్రోచబుల్, స్పెషలీ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి, యాజ్ అ స్టూడెంట్ నాకు ఒక ఇష్యూ ఉంది అని అంటే నేను ఎవరికి చెప్పుకోను, ప్రిన్సిపల్ కి చెప్పాలా, మా టీచర్ కి చెప్పాలా, లేకపోతే ఎవరికి చెప్పాలి అని అంటే క్లారిటీ లేదు వాళ్ళకి అక్కడ. సో దేర్ షుడ్ బి మేబీ ఒక పర్టికులర్ పర్సన్ హూ షుడ్ బి మోర్ లైక్ అప్రోచబుల్ ఉండాలన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడు నాకు ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే నేను ఆ పర్సన్ తోటి వెళ్ళి మాట్లాడచ్చు, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు గో అండ్ స్పీక్ అవుట్ అనేసి. అలాంటి పర్సన్ ని కనుక వాళ్ళు అసైన్ చేశారు లేదా ఎలకేట్ చేశారు అనుకోండి, ఇన్ అ వే చెప్పాలి అంటే ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా మందికి ఇది తెలియకే, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియకనే వాళ్ళలో వాళ్ళు పెట్టేసుకొని ఆ ప్రెషర్ పెరిగిపోయి సూసైడ్స్ ఇవి చేసుకుంటా ఉంటారు. సో అలాంటి ఒక సెల్ లేకపోతే ఒక చిన్న గ్రూప్ ఆర్ టీమ్ అనేది ప్రతి స్కూల్లో ఉందనుకోండి, ఇట్ హెల్ప్స్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.